నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. ముఖ్యంగా ఈ పంటను యాసంగిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తుంటారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. వేరుశనగలో ముఖ్యంగా పూత దశ, గింజ కట్టే దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో చీడపీడలు పంటకు ప్రధాన సమస్యగా మారతాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రేవతి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబీలో రైతులు వేరుశెనగను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది. రబీలో వేరుశెనగను నీటి వసతి కింద సాగు చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదు చేస్తున్నారు. తేలిక నేలలు, ఎర్ర చెలకా నేలల్లో రైతులు వేరుశెనగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్క తెలంగాణలోనే 2 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉంది. ఈ సమయంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను తీయవచ్చు. ఈ ఎరువుల యాజమాన్యంకు చూసుకున్నట్టయితే మనము ఈ భూసార ఆధారిత ఎరువుల్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది వేరుశెనగలో. అలాగే వేరుశెనగ విత్తే సమయంలోనే మనం 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను దమ్ము చేసే సమయం లోపల వేసుకోవాల్సి ఉంటుంది. 18 కిలోల యూరియాని ఆఖరి దుక్కులోనే, అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్తో పాటుగా యూరియాను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 10 కిలోల యూరియాని మాత్రం విత్తినటువంటి ఒక 30 రోజులప్పుడు, అంటే తొలి పూత దశ సమయం లోపల మనం మళ్ళీ పైపాటుగా యూరియాని వేసుకోవాల్సి ఉంటుంది. విత్తిన తర్వాత కూడా దీంట్లో కలుపు మందులు ఉన్నవి. 25 నుండి 30 రోజులప్పుడు గడ్డి జాతి కలుపు మాత్రమే కనిపించినప్పుడు క్విజులాఫ్ ఆఫ్ పి ఇథైల్ టర్గా సూపర్ అన్న కలుపు మందు 400 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే వెడల్పాటి మరియు గడ్డి జాతి మొక్కలు సమపాలలో ఉన్నప్పుడు ఇమిజితాఫైర్ 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుని యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. వేరుశెనగ విత్తిన 30 నుంచి 35 రోజులకు పూత సమయం వస్తుంది. ఈ సమయంలో సూక్ష్మధాతు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతాయి. రైతులు సమగ్ర యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు. పూత దశ, కాయ ఏర్పడే దశ, గింజలో కాయ ఏర్పడే దశలు అన్నవి చాలా ముఖ్యమైన దశలు. ఈ ముఖ్యమైన దశల లోపల నీటి ఎద్దటికి గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము సూక్ష్మధాతు లోపాలు ఈ వేరుశెనగలో గమనించినట్టయితే జింక్ అన్నది బాగా కనిపిస్తుంది. ఈ జింక్ లోపం కనిపించినప్పుడు మొక్కలు అన్ని కూడా చిన్నవిగా ఉండి గుబురుగా ఉంటవి. అవి మొక్కలు గిడిసబారినట్టు కనిపిస్తవి. పసుపుపచ్చ రంగులోకి మారుతూ ఉన్నప్పుడు జింక్ సల్ఫేటు 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని 2 సార్లు పిచికారీ చేసుకోవాలి వారం వ్యవధి లోపల. తర్వాత ఇనుపు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. కొత్తగా వచ్చేటువంటి ఆకులన్నీ కూడా చిగురు ఆకుపచ్చ రంగులో మారిపోయి దాంట్లో ఉన్నటువంటి పత్రహారితం అంతా కోరిపోయి తెలుపు వర్ణంలోకి వచ్చినప్పుడు మనం దాన్ని గమనించుకొని అన్నభేది 5 ml 10 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వారం రోజుల్లో 2 సార్లు చేసుకోవాలి. ఈ విధంగా సూక్ష్మ పోషకాలు కూడా మనం వేరుశెనగను మొదటి నుంచి పలు విధాల చీడపీడలు ఆశిస్తూ ఉండడం పరిపాటి. విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా పురుగులు, తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతూ ఉంటారు. వేరుశెనగలో వచ్చేటువంటి ప్రధానమైన పురుగులు, తెగుళ్ళు ఈ రబీకి చూసుకున్నట్టయితే మనకి వేరుశెనగలో తామర పురుగు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే పచ్చదీపపు పురుగు వచ్చే అవకాశం ఉంది. ఈ తామర పురుగు, పచ్చదీపపు పురుగు వచ్చినప్పుడు మనకు తామర పురుగులేమో తెల్లగా ఉండి కనిపించకుండా ఉండి అడుగు బాగాన చేరి పీలుస్తూ ఉంటాయి. అలాగే పచ్చదీపపు పురుగులు ఆకుపచ్చ వర్ణంలో ఉండి వి ఆకారం లోపల మనకి దాని యొక్క సిమ్టమ్ కనిపిస్తుంది. ఎల్లోయింగ్ ఆకుల పైన అంతా ఎల్లో చేస్తుంది. అలాంటి సమయం లోపల థయోమిథాగ్జామ్ 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో ఆకుముడత పురుగు వచ్చే అవకాశం ఉంది. ఈ రబీకి ఆకుముడత పురుగు వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా కొత్తగా వచ్చే ఆకులన్నింటిని కూడా అది కలిపేసి చిన్న లార్వా దాంట్లో ఉంటుంది. అలాంటి టైం లోపల వేప నూనె 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే అది కాకుండా కూడా మనకు మోనోక్రోటోఫాస్ అయితే 320 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు.
చేసుకోవాల్సి ఉంటుంది. పొగాకు లద్దె పురుగు వచ్చే అవకాశం ఉంది. ఈ పొగాకు లద్దె పురుగు వచ్చినప్పుడు మాత్రం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించవలసి ఉంటుంది. దీనికోసం అయితే ఆ లార్వా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని వేప నూనెను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం లార్వా పెద్దగా ఉన్నప్పుడు కొరాజిన్ అనే మందు 60 ml 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే అది ఇంకా లార్వా పెద్ద దశలో ఉన్నట్టయితే విషపు ఎరను తయారు చేసుకోవాలి. 5 కిలోల తౌడుకి 1 కిలో బెల్లము 500 గ్రాముల మోనోక్రోటోఫాస్ను కలుపుకొని ఉండలుగా చేసుకొని సాయంత్రం సమయం లోపల వాటిని మొక్కల మొదల లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది. పక్షి స్థావరాలు కూడా 10 నుండి 12 ఎకరాకి అమర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫిరమోన్ ట్రాప్లు అయితే 4 ఎకరాకు పెట్టుకొని పొగాకు లద్దె పురుగును కూడా మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న సమయంలో మనకు ఈ వేరుశనగలో వచ్చేటువంటి తెగుళ్ళు చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా మొదలు కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ మొదలు కుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి విత్తిన నెల రోజుల లోపల ఇది వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అది 1 గ్రాము ట్యూబికోనాజోల్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా మొదలు కుళ్ళు తెగులు కనిపించినట్టయితే 1 గ్రాము కార్బండైజిము అన్న మందును మనం 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విత్తిన 30 రోజుల తర్వాత తిక్క ఆకుమచ్చ తెగులు కనిపించే ఆస్కారం ఉంది. ఈ తిక్క ఆకుమచ్చ తెగులను మనం నివారించుకోవడానికి కోసమని క్లోరోథాలోనిల్ అన్న మందు 400 గ్రాములు 200 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి విత్తిన తర్వాత కాండం కుళ్ళు తెగులు వచ్చే ఆస్కారం ఉంది. ఇక చిన్న మొక్కనే అది వేరు అంతా కూడా నల్లబారి నుజ్జుగా మారిపోతుంది. అలాంటి టైం లోపల మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకొని ఉంటే బాగుంటుంది. అది ట్యూబికోనజోల్. రబీ కంది ప్రస్తుతం 15 నుండి 20 రోజుల దశలో ఉంది. ఖరీఫ్ కందితో పోల్చితే తెగుళ్ల బెడద తక్కువగా ఉన్న పురుగులు మాత్రం ఆశిస్తూనే ఉన్నాయి. వీటి వల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కంది పంటలో వేయాల్సిన ఎరువులు, పురుగుల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. రబీలో 3-4 నీటి తడులు అందించే వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేశారు రైతులు. ప్రస్తుతం 15 నుండి 20 రోజుల దశలో ఉంది. ఈ దశ నుండి ఆశించే పురుగులు, తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. సకాలంలో గుర్తించి నివారించకపోతే పంటకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదముంది. రబీ కందికి ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ఈ రబీ కంది అనేది ఆదిలాబాద్ జిల్లాలో సుమారుగా 500-600 ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రబీ కంది అనేది చూసుకున్నట్లయితే మరి సుమారుగా అక్టోబర్ చివరి వారంలో రైతులు విత్తుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు నుంచి పంట చివరి వరకు ఈ చీడపీడల పైన, అదేవిధంగా ఎరువుల యాజమాన్యము, తర్వాత నీటి తడులు, ఈ మూడింటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రబీ కంది అనేది వర్షాధారం కాక నీటి సౌకర్యం మీద ఆధారపడి పండించే పంట కాబట్టి రబీలో ముఖ్యంగా 4 నుంచి 5 తడులు అవసరం పడుతుంది. అయితే ఈ యొక్క పూత దశలో, అదేవిధంగా కాయ తయారయ్యే దశలో ఖచ్చితంగా నీటి ఎద్దడి ఉండకూడదు. అప్పుడే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే మరి ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 36 కిలోల యూరియా, అదేవిధంగా 165 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 12 కిలోల పొటాష్ ఎకరానికి వేయవలసి ఉంటుంది. అయితే ఇది విత్తనం వేసేటప్పుడు కానీ సుమారుగా 1 మంత్ క్రాప్ లోపు వేసినట్లయితే పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పొటాష్ ఎరువును కూడా ఖచ్చితంగా ఎప్పుడొకసారి వేసుకోవాలి. ఎందుకంటే కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే చీడపీడల విషయానికి వస్తే ముఖ్యంగా ఇప్పుడు అక్కడక్కడ ఎండు తెగులు అనేది కనబడతా ఉంది. మరి ఈ ఎండు తెగులు వేరు దగ్గర బూజు లాంటి శిలీంధ్రంతో వస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్ర నివారణకి ముఖ్యంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా ఈ యొక్క మారుక మచ్చల పురుగు, అదేవిధంగా శనగపచ్చ పురుగు, కాయ ఈగ, ఈ 3 ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. సో అవి కూడా రబీలో పూత దశలో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి పూత దశ నుంచి దృష్టి సారించి ముఖ్యంగా వాటి నివారణ
మందులుగా ఈ యొక్క క్లోరోపైరిఫాస్ 50EC లేదా లాంబ్డాసైలోత్రిన్ లేదా ఇమామెక్టిన్ బెంజేట్ లేదా ఫ్లూమెండమైడ్, ఐసోసైక్లోజోరం, ఫ్లుక్సామెటామైడ్ ఈ మందులను అడఫా ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ ముఖ్యంగా కీటకాలను నివారించుకోవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగుడు కూడా కొంత జనవరి ఫిబ్రవరి మాసంలో లేదా వడగండ్లు పడ్డప్పుడు వచ్చే అవకాశం ఉంటాయి. పేనుబంక కానీ, పచ్చదోమ కానీ, అదేవిధంగా తామర పురుగు. సో వీటి నివారణకు కూడా ఎస్ఫేట్ లేదా ఎస్టామిప్రిడ్ మందులను పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే, ఎందుకంటే చలి ప్రాంతంలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి రబీ కంది ఈ ఆకుమచ్చ తెగులు కానీ లేదా బూడిద తెగులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి నివారణకి అజాక్సోస్ట్రోబిన్ ప్లస్ డైఫెన్కోనజోల్ లేదా పైరాక్లోస్ట్రోబిన్ మెథిరామ్ లేదా కార్బండిజం మ్యాంకోజెబ్ మందులను ఆల్టర్నేట్గా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా మరి ప్రస్తుతం రబీ కంది అనేది ఎక్కువ విస్తీర్ణంలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పంట చివరి వరకు ఈ యొక్క అన్నిటి సమస్యలపైన దృష్టి సారించి దానికి అనుగుణంగా తగు చర్యలు చేసినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తోంది. అలాంటి కూరగాయల పంటలలో బీర ముఖ్యమైంది. తక్కువ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అంతేకాకుండా ఈ కూరగాయకు మార్కెట్లో 365 రోజులు మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి వేసవిలో పందిరి విధానంలో సాగు చేస్తూ సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అయితే వేసవి బీర సాగు ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను వేసవి పంటగా డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. వీటిలో బీరకు ఎండాకాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పంటను క్లార, ఆమ్ల గుణాలున్న నేలలు తప్ప అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి థైరం 3 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాముల చొప్పున ఒకదాని తరువాత మరోటి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. ఆ తరువాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల ట్రైకోడెర్మా విరిడేతో విత్తన శుద్ధి చెయ్యాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే విడిగా మొక్క దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ మొక్కలుండటం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాలి. విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వెయ్యకూడదు. ఎరువును వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 నీటి తడుల తరువాత మట్టిని గుల్ల చేయాలి. ఎకరాకు పెండి మిథాలిన్ 1.2 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు నేలకు పిచికారీ చెయ్యాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తరువాత ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తరువాత
పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు 4-5 రోజులకోసారి నీరు ఇవ్వాలి. రకాన్ని బట్టి బీరకాయలు నాటిన 60 నుండి 90 రోజుల్లో కోతకొస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోయాలి. కాయలు ముదిరిపోకుండా 2 నుంచి 3 రోజుల వ్యవధిలో కోయాలి. కాయలు ముదిరినట్లయితే పీచు పదార్థం ఎక్కువై మార్కెట్కి పనికి రాకుండా పోతాయి. కాయలను 1 అంగుళం కాడతో సహా కోయాలి.